మనం నిద్రపోతున్నప్పుడు ఎన్నో రకాల కలలు వస్తుంటాయి. కొన్నిసార్లు పీడ కలలు వస్తే మరికొన్నిసార్లు మంచి కలలు వస్తుంటాయి. అయితే కలలో మనకు 3 రకాల కలలు వస్తుంటాయి. జరిగిపోయినవి, జరుగుతున్నవి, జరగబోయేవి. స్వప్న శాస్త్ర ప్రకారం కల్లో ఎప్పుడు కూడా భవిష్యత్తును సూచిస్తాయని చెబుతూ ఉంటారు. అయితే చాలా వరకు మనకు కలలో వచ్చిన వస్తువులు కానీ, మనకు వచ్చిన కలలు కానీ మర్చిపోతూ ఉంటాము. కేవలం కొన్ని రకాల కలలు మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. అయితే మనకు మరణం వచ్చే ముందు కలలో పలు సంకేతాలు, సూచనలు కనిపిస్తాయట. ఈ సంకేతాలు కనిపిస్తే మరణం తథ్యమని పురాణం చెబుతుంది. శివపురాణం ప్రకారం పార్వతీదేవి ఒకసారి తన భర్త పరమేశ్వరుణ్ణి ఇలా అడుగుతుంది. స్వామి, మరణానికి సంకేతం ఏంటి? మరణం రాబోతుందని ఎలా తెలుస్తుందని ప్రశ్నించగా, అప్పుడు పరమశివుడు మాట్లాడుతూ, ఒక వ్యక్తి శరీరం లేత పసుపు లేదా తెలుపు కొద్దిగా ఎరుపు రంగులో మారినప్పుడు ఆ వ్యక్తి మరో 6 నెలల్లో చనిపోవచ్చని అర్థం. నీరు, నూనె, అద్దంలో ఒక వ్యక్తి తన ప్రతిబింబాన్ని చూడలేనప్పుడు ఆ వ్యక్తి 6 నెలల్లో చనిపోతాడు. ఆ సమయం కన్నా 1 నెల ఎక్కువ జీవిస్తే తమ నీడను తాము చూసుకోలేరు. ఒకవేళ కనిపించినా ఆ నీడకు తలభాగం ఉండదు. ప్రతి వస్తువు నల్లగానే కనిపిస్తే ఆ వ్యక్తి త్వరలోనే లోకాన్ని వీడబోతున్నాడని అర్థం. అలాగే వారం రోజుల పాటు ఎడమ చెయ్యి మెలి తిరిగిపోతున్నట్టు అనిపిస్తున్నా కూడా త్వరలో మరణం తథ్యమని అర్థం. అదేవిధంగా నోరు, నాలుక, చెవులు, కళ్ళు, ముక్కు రాయిలా గట్టిగా మారిపోయినట్లు అనిపిస్తే ఆ వ్యక్తి మరో 6 నెలల్లో ప్రాణాన్ని కోల్పోతాడు. చంద్రుడు, సూర్యుడు, అగ్ని కాంతిని చూడలేనప్పుడు ఇక జీవించేది 6 నెలలే. నాలుక అకస్మాత్తుగా ఉబ్బి దంతాల్లో చీము వస్తే 6 నెలలకు మించి బతకరు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ ఎరుపు రంగులోనే కనిపించినా మరణం సమీపించినట్టే అని అర్థం. గుడ్లగూబ గురించి కలలు కన్నప్పుడు ఏదైనా గ్రామాన్ని ఖాళీగా కానీ ధ్వంసం చేసినట్టుగా కానీ కల వస్తే మృత్యువు సమీపిస్తున్నట్టే. అలాగే పావురం, కాకి, గద్ద తలపై కూర్చున్నా, వాలినా అది మరణ సంకేతంగా భావించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.